ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, మరి ఇప్పుడు మోటార్ వెహికల్ స్టిక్కర్స్ వస్తున్నాయి కదా, ఫైన్స్ అంట, మార్చ్ 1 నుంచి అది మళ్ళీ స్టార్ట్. మోటార్ వెహికల్స్ యాక్ట్ మార్చారండి. అండ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ మార్చ్ 1 నుంచి అండ్ పెనాల్టీలను హెవీగా పెంచారు. సో ఎందుకు సార్, అంటే కొత్తగా మళ్ళీ ఇంతకుముందు ఆల్రెడీ ఉన్నవేనా, లేదా దాన్ని ఇంకా మళ్ళీ పెంచి అమౌంట్ ఏమైనా పెంచడం జరిగిందంటారా? చాలా ఎక్కువ పెంచారు, 10 times దాకా పెంచారండి ఈసారి పెనాల్టీస్ని. అండ్ మామూలుగా ఇంతకుముందు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే తక్కువ అంటే 1000 రూపాయలు, ఎక్కువ అంటే 1500 ఛార్జ్ చేసేవాళ్ళు. ఇప్పుడు తక్కువ అంటే 10,000 అండి. ఓకే, 10,000 లేదా 6 నెలల జైలు శిక్ష. ఎక్కువ అంటే 15,000 లేదా 2 years జైలు శిక్ష. 15,000 ఓకే అంటే ఈ మందు బాబులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే శాలరీ మొత్తం వాళ్ళకి చెల్లిపోవాల్సి వచ్చింది. ఎక్కువ మంది ఏంటంటే ఇండియాలో బేసిక్గా ట్రాఫిక్ సెన్స్ తక్కువ ఉంటుంది. అందుకని మనం పోలీసులు లేకుండా ఉంటే చాలు, మన ఇష్టం పోవచ్చు. ఎక్కువ మంది దాన్ని ఎవరు జెబ్రా క్రాసింగ్ ఎవరు పట్టించుకోరు, వాళ్ళు ఎవరు లేరు కదా అన్నట్టు ఎలాగంటే అలా డ్రైవ్ చేస్తారు. బట్ ఈ మోడర్న్ ఏజ్లో ఏంటంటే ప్రతి చోట వీడియో క్యామ్స్ ఉన్నాయి, మొత్తం క్యాప్చర్ చేస్తాయి, బిల్లు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇంటికి. షాక్ అవుతాం ఒకసారి బిల్లు చూసేసి. ఊహించండి 10,000 అంటే. ఓన్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేనా సార్? అన్నిటికీ డ్రంక్ అండ్ డ్రైవ్కి ఏమో ఇంత పాత రేట్లో 1000 రూపాయలు కదా, ఇప్పుడు కొత్త రేట్లో 10,000 నుంచి 15,000. అలాగే వితౌట్ హెల్మెట్, ఓకే, ఇంతకుముందు అయితే 100 రూపాయలు ఉండేది, ఇప్పుడు అది 1000 రూపీస్ చేశారు హెల్మెట్ లేకుండా చెప్తే, లేదా 3 months జైలు శిక్ష, అది కూడా పెంచారు బాగా. తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తే ఇంతకుముందు 100 ఉండేది, ఇప్పుడు 1000 రూపీస్. ఓకే. అండ్ అలాగే మొబైల్తో డ్రైవ్ చేశారు అనుకోండి, ఇంతకుముందు 500 ఉండేది, ఇప్పుడు 5,000. ఎలా సార్, అంటే కెమెరా క్యాప్చర్ చేస్తుంది? ఎక్కడ పెడితే అక్కడ కెమెరాస్ ఇవ్వాలి రిపోర్ట్లో. ఓకే, అంటే గవర్నమెంట్ మంచి ఇన్కమ్ రాబోతుంది. ఎందుకంటే మన వాళ్ళు అట్టాకు ట్రాఫిక్ సెన్స్ లేదు, ఎవరు లేరు కదా అన్నప్పుడు మనోడు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు, ఎదురు లాగేస్తుంది, కంపల్సరీగా ఉంటుంది అనమాట. అట్లీస్ట్ దీనివల్ల జనాలకి కొంచెం ట్రాఫిక్ సెన్స్ డెవలప్ అవుతుందండి. లేకపోతే యాక్సిడెంట్ టూ మచ్గా అవుతున్నాయి, మొత్తం చిన్న చిన్న యూత్ రాష్ట్ర డ్రైవింగ్ అన్నది వల్ల. అలాగే లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసి ఇంతకుముందు 500 రూపీస్ ఉండేది, ఇప్పుడు కొత్తగా 5,000. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే పట్టుబడితే 5,000 రూపీస్ అనమాట. అలాగే త్రిబుల్ డ్రైవ్ చేశారనుకోండి, ఇంతకుముందు 100 ఉండేది, ఇప్పుడు 1,000 రూపీస్. అలాగే ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ఇంతకుముందు 200 నుంచి 400 మధ్య ఉండేది, ఇప్పుడు 2,000 నుంచి 4,000 అండి, లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే. అలాగే పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా డ్రైవ్ చేస్తే ఇంతకుముందు 1,000 ఉండేదండి, ఇప్పుడు 5,000. అలాగే డేంజరస్ స్పీడ్తో డ్రైవ్ చేస్తే ఇంతకుముందు 500 ఉండేది, ఇప్పుడు 5,000. అండ్ ఎమర్జెన్సీ వెహికల్కి దారి లేదనుకోండి, ఇంతకుముందు 1000 రూపాయల పెనాల్టీ, ఇప్పుడు 10,000 రూపాయల పెనాల్టీ, 10,000 వెళ్ళిపోయింది. అలాగే స్పీడ్గా పబ్లిక్లో వెళ్ళిపోయారు అనుకోండి, ఇంతకుముందు 500 ఉండేది, ఇప్పుడు 5,000. ఓవర్ లోడింగ్ వేసుకున్నాను ఇంతకుముందు 2,000, ఇప్పుడు 20,000 ఓవర్ లోడింగ్. అండ్ సిగ్నల్ జంపింగ్ ఇంతకుముందు 500, ఇప్పుడు 5,000 అండి సిగ్నల్ జంపింగ్, 5,000 రూపీస్. అండ్ జోనల్ చిన్నపిల్ల కనుక డ్రైవ్ చేసి ఇంతకుముందు 2,500 ఉండేది, ఇప్పుడు 25,000 చేసి పెట్టేశారు ఒకసారి. అంటే వచ్చిన శాలరీ అంతా కూడా ఈ ఫైనల్ కట్టుకోవడానికి సరిపోతుందేమో సార్. అలానే బదులు ట్రాఫిక్ సెన్స్ జనాల దగ్గర పెరిగిద్దేమో, అట్లీస్ట్ దీని పుణ్యం అంటే జనాలు కొంచెం ఒక సిస్టమేటిక్ వేలు అలవాటు పడతారేమో. యాక్చువల్లీ వరల్డ్ వైడ్ చూసుకుంటే మరీ ఇండియాలోనే టూ మచ్గా అడ్డుగోలుకు పోతుంటారండి, రోడ్లు అంటే అసలు కేరే ఉండదు, వాళ్ళ లైఫ్ కాకుండా పక్కన లైఫ్ కూడా రిస్క్ లో పెడుతుంటారు. అట్లీస్ట్ ఈ పెనాల్టీలు పుణ్యం అంటూ వాళ్ళు ఒక డిసిప్లిన్ అలవాటు అవుతాయి, అట్లీస్ట్ 1-2 పెనాల్టీలు పెడుతుంటే డెఫినెట్ గా దీని ద్వారా జనాలు ఎంతకంత మార్పు వచ్చింది అనుకుంటాం. మామూలుగా అయితే మార్పు రాదు, ఇలా పెనాల్టీలు వేయటమే బెటర్. అఫ్ కోర్స్ దీనివల్ల కరప్షన్ కూడా ఎక్కువ పెరిగింది, ఎందుకంటే వాళ్ళకి 10,000 గవర్నమెంట్కి ఇచ్చే బదులు పోలీసు వాళ్ళకి ఇచ్చేసి పక్క పోయే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. అట్ ద టైం సిస్టమ్ లో లూపోల్స్ వాడుకుంటే అది వేరే సంగతి, బట్ పెనాల్టీ ఉంటే కొంతవరకు డిసిప్లిన్ వస్తుంది కదా. ఈ పెనాల్టీ కూడా ఒకసారి చాలా ఎక్కువ పెంచారు కదా సార్, 10x. అది ఎందుకంటే అంత ఒకసారి మరి ట్రాఫిక్ దాన్ని సెన్స్ ఎలా డెవలప్ చేస్తారు, ఎనిమల్ రిక్వెస్ట్ చేస్తే మీరు డిసిప్లిన్ లో పోతారు అందరూ పూర్వం. సో డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం దారుణంగా ఉంది. ఇంతకుముందు ఎంత అన్నారు? ఇంతకుముందు 1,000, ఇప్పుడు 10,000. 10,000 నుంచి 15,000 మధ్య. అంటే జైలు శిక్ష అయితే ఆల్మోస్ట్ 2 years అండి. కమింగ్ టు లైసెన్స్ లేకుండా యంగ్స్టర్స్ కూడా చాలా మంది పిల్లలకి బైక్స్ ఇచ్చేయడం, టీనేజర్స్ ఇదండి. ఈ మధ్య కాలంలో కార్లు మనం చూసాం కదా రోడ్ల మీద, పర్టికులర్ గా ముంబైలో ఎన్ని కేసులు జరిగింది దీని మీద. రిచ్ కిడ్స్ అందరు కూడా విచ్చలవిడిగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. వాటిని ఎలా కంట్రోల్ చేయాలి? ఇంకా అఫ్ కోర్స్ డబ్బులతో కంట్రోల్ అవుతుంది నేను అన్న కానీ, బట్ అట్లీస్ట్ కొంతైనా కంట్రోల్, ట్రాఫిక్ సెన్స్ కూడా వస్తుంది, డెఫినెట్ గా డెవలప్ అవుతుంది. లేకపోతే అడ్డుగోలుగా కెమెరా పోలీసు లేకపోతే చాలు డ్రైవర్లు పోతారు. బట్ ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ వాడుతున్నారు వాళ్ళు కూడా, అండ్ అన్ని చోట్ల కెమెరాస్ ఉన్నాయి, ఈజీగా క్యాప్చర్ చేస్తాయి. నువ్వు డ్రైవింగ్ ర్యాష్ చేస్తున్నా, హెల్మెట్ జంప్ అవుతున్నా, ఏడు పెట్టినా క్యాప్చర్ చేస్తే
బిల్ పంపిస్తాయి, క్యాప్చర్ చేస్తే బిల్ పంపిస్తాయి. ఎస్ యూ హ్యావ్ టు పే అంతే. యా, డెఫినెట్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మాత్రం ట్రాఫిక్ సెన్స్ డెవలప్ అవుతుంది ఇండియాలో. ఎస్ ఫ్రీక్వెంట్స్ గా ఫారినర్స్ ఇండియాలో కంప్లైంట్ చేసేది ఇది ఒకటి, ఇండియా పోతే ట్రాఫిక్ సెన్సే ఉండదు, ఇక్కడ డ్రైవ్ చేయాలంటే చాలా భయం వేస్తుంది మాకు అని చెప్తుంటారు. ఈసారి వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు ఏంది ఇంత డిసిప్లిన్ గా డ్రైవ్ చేస్తున్నారు ఆశ్చర్యపోతారు వాళ్ళు, ఎందుకంటే ఈ పెనాల్టీలు కట్టే అంత ఇన్కమ్ ఇండియన్స్ ఉండదు. కొంచెం జాగ్రత్తగా అప్పుడు ఖచ్చితంగా సెన్స్ వస్తుంది వాళ్ళకి. ఒకసారి పే చేస్తే రెండోసారి వాళ్ళు చెప్పాల్సిన పని లేదు కదా, అన్ని రూల్స్ అర్థమవుతాయి కదా, ఫాలో అవుతారు. అవును, అందరూ ఫాలో అవుతారు, ఎందుకంటే 10x అంటే మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవటం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.